అందరికీ నమస్కారం. ఈరోజు 4వ రోజు పాఠం 2. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు నిన్న వాట్సాప్‌లో మీ సమాధానం చెప్పినట్లు నిన్న మా ప్రశ్నకు సమాధానంగా మీరందరూ ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. 1 గంట తర్వాత తలుపు తెరిచినప్పుడు ఆ మనిషి చనిపోయి ఉన్నాడు. ఎందుకంటే చెప్తాను. సరిగ్గా అదే విధంగా పాము కాటు వేస్తే ఎలా చనిపోతారో అలాగే ఈ ప్రయోగం నుండి శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. వాళ్ళకేం అర్థమైంది అంటే మన శరీరం సరిగ్గా అదే విధంగా స్పందిస్తుంది. ఎలా మన మనసు అర్థం చేసుకుంటుందో అలాగే. మరియు ఆ వ్యక్తి మన మనసులో ఏమి ఉంచబడింది? ఆ వ్యక్తి మనసులో ఏం ఉంచబడుతుంది? గది లోపల పాము ఉంది అని. మరియు ఈ విషయం పూర్తిగా మనిషికి మనసులోకి ప్రవేశించింది. నేను గదికి వెళ్తాను. గది చీకటిగా ఉంది. లేకపోతే నాకు ఏమీ కనిపించదు. నేను పొరపాటున పాముపై అడుగు పెడితే ఆ పాము నన్ను కాటేస్తుంది మరియు నేను చనిపోతాను. ఈ ఆలోచన పూర్తిగా మనిషి మనసులో ఉంది. దాంతో అతను చావు కూడా పాము కాటు వేస్తే ఎలా చనిపోతాడో అలాగే చనిపోయాడు. అయితే నిజానికి అతడిని ఎలుక కాటు వేసింది. ఈ ప్రయోగం వల్ల ఈ విషయం తెలిసింది. ఏంటి అంటే మనం ఏది నమ్మినా మన మెదడు దానికి అనుగుణంగానే స్పందిస్తుంది. కాబట్టి మొదట మీరు దానిని అంగీకరించాలి. మీరు విజయం సాధించగలం అని. బయట వ్యక్తులు ఏం మాట్లాడినా సరే మీపై వారి ప్రభావాన్ని పడనివ్వకూడదు. ఉదాహరణకు మనం స్టీఫెన్ హాకింగ్ జీవితం గురించి మాట్లాడినట్లయితే ఆయన మరణం కోసం ప్రజలు ఎదురుచూశారు. అయితే స్టీఫెన్ హాకింగ్ వారి మాటలను అస్సలు పట్టించుకోలేదు. మీరు చిన్నపాటు తేడా లేకుండా రానివ్వకండి. మీ లైఫ్‌లో ఎవరేదన్నా దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే అతను తన మనసును వివరించాడు. జీవించడానికి ఇంకా చాలా జీవితం ఉంది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అక్కడ డాక్టర్స్ అతనికి సమాధానం చెప్పేశారు. కానీ అతను తన మనసును ఆ విధంగా తీర్చిదిద్దాడు. వారు కూడా కలకాలం జీవించాలి. ఏది ఏమైనప్పటికీ అతని శరీరంలో ఏ భాగం పనిచేయలేదు. మెదడు, మనసు తప్ప. కానీ ఆ మెదడు సహాయంతో ఈరోజు అంత పేరు తెచ్చుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కాబట్టి అదే విధంగా మేము దాన్ని మంజూరు చేస్తాము. అదేవిధంగా మనం అలాగే ఆలోచించాలి. సరేనా? ప్రతి సందర్భంలోనూ మనకు లభిస్తుంది. కాబట్టి మీరు నమ్మండి. మీరు విజయం సాధించగలరు. గురుకులాల్లో ఉత్తీర్ణత సాధించవచ్చు. ఆలోచనలు చాలా మందికి వస్తాయి మరియు వెళ్తాయి. వచ్చినా పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇది తేడాను కలిగిస్తుంది. మీరు దేనికి అంగీకరించారు అది అవసరం. ఫలితం అదే వస్తుంది. మీరు ఎలా అయితే అనుకుంటారో అదే మనకు ఫలితంగా కూడా వస్తుంది. కాబట్టి నేటి పాఠం నుండి మనం నేర్చుకున్నాము. మనం నమ్మినట్లే అవుతాము. నేను మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైతే నమ్ముతామో అలాగే అవుతుంది. ఎందుకంటే మనం ఏది విశ్వసిస్తామో మన మనసు కూడా అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను మన మెదడు ఎలా పనిచేస్తుందో మీకు అర్థమయ్యింది. ఇప్పుడు మీకు మీ పరీక్షకు సమయం ఆసన్నమైనది. మరొక ఎగ్జాంపుల్. ఇది చాలా కాలం క్రితం ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో అందరూ బావిలో నుంచి నీళ్లు తీసుకువెళ్ళేవారు. మరియు బావి ఎల్లప్పుడూ తెరిచి ఉండేది. ఆ బావి గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో
ఉండేది. మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ బావి దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడికి 8 సంవత్సరాలు, మరొక పిల్లవాడికి 13 సంవత్సరాలు. ఆ ఇద్దరు పిల్లలు బావి దగ్గర ఆడుకుంటున్నారు. అలాగే 13 సంవత్సరాల అబ్బాయి ఆడుకుంటూ బావిలో పడిపోయాడు. 8 సంవత్సరాల పిల్లవాడు సహాయం కోసం చుట్టుపక్కల చూశాడు. అటు ఇటు పిలిచాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ 2 కాకుండా 13 ఏళ్ల చిన్నారి బావిలో పడిపోయాడు. 8 ఏళ్ల చిన్నారి తాడుతో కట్టిన బకెట్టును బావిలో విసిరాడు మరియు 13 ఏళ్ల అబ్బాయితో ఇలా అన్నాడు: "నువ్వు ఈ బకెట్‌ని గట్టిగా పట్టుకో, నేను నిన్ను లాగుతాను." మరియు 8 సంవత్సరాల వయసున్న పిల్లవాడు లాగడానికి తన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. మరియు ఆ 13 సంవత్సరాల అబ్బాయిని ప్రాణాలతో పైకి లాగాడు, తీసుకొచ్చాడు. ఇద్దరు భయపడుతూ ఊరికి వచ్చారు. ఈరోజు ఇంట్లో వేధింపులకు గురవుతాము అని అనుకుంటున్నారు. అయితే ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని ఈరోజు జరిగిన విషయం ఇంట్లో చెప్పేశారు పిల్లలు. అయితే ఆ పిల్లలు చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదు. ఆ పిల్లలు చెప్పిన దానికి అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే పిల్లలు అల్లరి ఊరంతా ఫేమస్ అంట. అందుకే ఈ పిల్లలు తమాషాగా అల్లరిగా చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఊరి మొత్తానికి ఒక మేనమామ ఉండేవాడు. చాలా వయసున్న అతను. ఆ పిల్లలు చెప్పింది అతను మాత్రమే నమ్మాడు. మరియు అతను స్వయంగా గ్రామస్తులతో ఇలా అన్నాడు: "ఈ సంఘటన నిజంగా జరిగింది. ఈ పిల్లలు నిజం చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇది చెప్పాలి." అప్పుడు మామయ్య ఏం చెప్పాడు? పిల్లలు చెప్పిన మాటలు గ్రామస్తులు నమ్మలేదు. అప్పుడు మామయ్య ఏం చెప్పాడు గ్రామస్తులకు? అప్పుడు పిల్లలు చెప్పిన మాటలు గ్రామస్తులు నమ్మారు. ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను. మామయ్య ఊరందరికీ చెప్పాడు. ఈ సంఘటన వాస్తవం. ఎందుకంటే ఈ 8 ఏళ్ల చిన్నారికి చెప్పడానికి ఎవరూ లేరు. ఈ 8 ఏళ్ల చిన్నారికి అక్కడ చెప్పడానికి ఎవరూ లేరు. మీకంటే పెద్ద పిల్లవాడిని నువ్వు లాగలేవు అని చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. అందుకే ఈ చిన్నారి తన శక్తిని మించి అతన్ని కాపాడాడు. లేదా అతను తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలిగాడని కూడా చెప్పవచ్చు. ఈ చిన్నారి చుట్టూ నిజంగా ఎవరైనా ఉంటే ఈ పిల్లవాడితో 13 ఏళ్ల అబ్బాయిని లాగలేకపోయేవాడు అని చెప్పాడు. మరియు 8 ఏళ్ల పిల్లవాడు దాన్ని అంగీకరించాడు. 13 ఏళ్ల అబ్బాయి ప్రాణాలను అతను తప్ప ఇంకెవరూ కాపాడలేరని అతనికి తెలుసు. కాబట్టి 8 ఏళ్ల అబ్బాయి తన 100% ప్రదర్శనను ఇచ్చాడు మరియు ఆ 13 ఏళ్ల చిన్న బాబుని ప్రాణాలతో కాపాడాడు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఈరోజు సెషన్ మీరందరూ తప్పక ఆస్వాదించారని మరియు ఇక్కడ నేటి సెషన్ని ముగించాను.